యుద్ధమునందు నిలిచి ఉన్న తన వైపు ఉన్న వారందరినీ చూస్తూ వారి పరాక్రమములను తలుస్తూ అటువైపు ఉన్న వారితో పోల్చుకుంటూ వారి సైన్యమును చూస్తూ దుర్యోధనుడు సంతోషపడుచుండెను. యుద్ధానికి సన్నద్ధముగానున్నామని ఇరుపక్షముల వారు శంఖములు పూరించి వారి సన్నద్ధమును తెలిపిరి. దుర్బుద్ధి అయిన దుర్యోధనుని సైన్యమును చూచుటకు అర్జునుడు తమ రథమును ఇరు సైన్యముల మధ్య నిలిపమని శ్రీకృష్ణుణ్ణి కోరెను. అర్జునుడు ఇలా అనగానే శ్రీకృష్ణుడు రథమును ఇరు సైన్యముల మధ్య నిలిపెను. అటువైపు ఉన్న సైన్యములోని వారిని అర్జునుడు చూస్తూ, పినతండ్రులు, పెదతండ్రులు, తాతలు, ముత్తాతలు, గురువులు, మేనమామలు, సోదరులు, పుత్రులు, మిత్రులు, మామలను అక్కడ నిలబడి ఉన్న బంధువులందరినీ చూచి అర్జునుడు మిక్కిలి కరుణతో దుఃఖిస్తూ గాంధీవ ధనస్సును జారవిడిచాడు. అర్జునుడు శ్రీకృష్ణుడితో, ఇంతమంది బంధుమిత్రులను చంపి నేను పాపమును మూటగట్టుకోలేను. ఎవరి కోసము రాజ్యము, భోగాలు, సుఖాదులు కోరబడుచున్నవో వారే వీరందరూ. వీరందరినీ యుద్ధంలో చంపి నేను ఎలా సుఖముగా ఉండగలను? వీరందరూ మరణించడం వల్ల కులస్త్రీలు మిక్కిలి చెడిపోయి వర్ణ సంకర్యము కలిగి వంశము నాశనమగును. కులధర్మములు, జాతి ధర్మములు నశించిపోవును. మనము ఇంత తెలివిగలవారమయ్యి కూడా రాజ్యసుఖములు అనుభవించవలయునని మన వారిని చంపుటకు సిద్ధమగుచున్నాము. శ్రీకృష్ణ, నేను ఈ యుద్ధము చేయను. నాకు ఈ మహాపాపము చేయడం ద్వారా వచ్చే రాజ్యసుఖాలు వద్దు. ధృతరాష్ట్రుని పుత్రులు నన్ను వధించిననో అలాంటి మరణము నాకు సంతోషమే అని అర్జునుడు విషాదముతో పూజ్యనీయులైన భీష్మ పితామహుని, ద్రోణాచార్యులను, బంధువులను, మిత్రులను యుద్ధంలో ఎదిరించి వారితో నేను పోట్లాడి వారిని చంపి ఆ రాజ్య సంపదలను, ఆ భోగభాగ్యాలను నేను అనుభవింపలేను. అర్జునుడితో శ్రీకృష్ణుడు, ఈ జగత్తునందు ఉత్పత్తి వినాశనము అనునిత్యము జరుగుచూ ఉండును. ధీరుడైన వాడు వీరిని పట్టించుకొనక వాస్తవమును గ్రహించును. నాశరహితమైనది జగత్తునందు అంతటా వ్యాపించి ఉన్నది. శాశ్వతమైన దానికి నెవ్వరూ నశింపజేయజాలరు. జీవిలో నుండి జీవాత్మ ఎవ్వరిని చంపదు, ఎవరి చేత చంపబడదు. ఇది జనన మరణములు లేనిది. ఒకవేళ ఆత్మకు జనన మరణములున్నవి అని నీవు తలంచినా నీవు శోకింపతగదు. ఎందుకనగా పుట్టిన ప్రతి ప్రాణికి మరణము తప్పదు. ప్రాణులన్నీ పుట్టకముందు అవ్యక్తమై మరణము తరువాత కూడా అవ్యక్తమే అయి జనన మరణముల మధ్య కాలమునందు మాత్రమే అవి ప్రకటితమగును. ఇలాంటి స్థితివానికై దుఃఖించుట నిష్ప్రయోజనము. కనుక అర్జున, నీవు క్షత్రియుడవు. క్షత్రియ ధర్మమును నిర్వర్తించుటకు యుద్ధానికి సిద్ధపడుము. నదులన్నీ సముద్రమునకు చేరునట్లు మనలోని ఇంద్రియములన్నీ మనస్సు వశమునందుండి మనస్సులోని కోరికలన్నీ తొలగిపోయి ఆత్మను పరమాత్మతో సంయోగము పొంది ఆత్మానందము పొందువాడు స్థితప్రజ్ఞుడు. స్థితప్రజ్ఞుని బుద్ధి స్థిరముగా నుండును. అంతఃకరణమును వశమునందుంచుకొనుము. అంతఃకరణమును వశమునందుంచుకొను వారు రాగాద్వేషరహితుడై కోరికలన్నింటినీ త్యజించి జ్ఞానవంతుడై శాంతిని పొంది బ్రహ్మస్థితిని పొందును. అహంకారము చేత భ్రమించిన అంతఃకరణము కలిగిన అజ్ఞాని అంతా నేనే కర్తనై ఉన్నాను అని తలంచును. సకల కర్మలు అన్ని విధాలుగా ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచున్నవి. చిత్తము నా యందు ఉంచి కర్మలన్నిటిని నాకే అర్పించి యుద్ధము చేయుము. కర్తవ్య కర్మలను ఆచరింపుము అని శ్రీకృష్ణుడు అర్జునునికి కర్తవ్య బోధన చేసెను. సృష్టి, స్థితి, లయ అన్నింటినీ సమదృష్టితో నేను చూస్తున్నాను. జీవులన్నీ సృష్టింపబడి కొంతకాలము జీవింపబడి ఆ పిదప మరణించడము పరిపాటి.
జీవులలో మరణం అనేది లేకుంటే అది శాపమే అవుతుంది. మరణం ఉండడం వల్లే జీవులు జీవితాంతం ఆనందంగా జీవించగలుగుతాయి. మరణం అనేది ప్రతి జీవికి 2 విధాలుగా వస్తుంది: చనిపోవడం లేదా చంపబడడం. చనిపోయిన ప్రతి జీవి మళ్ళీ పుడుతుంది. నా నుండి ఉద్భవించిన జీవులన్నింటినీ శాసించే హక్కు నాకు మాత్రమే ఉంది. వానిలో ఏర్పడు హెచ్చుతగ్గులు, లాభనష్టాలు, సుఖదుఖాలు, ఈర్ష్య, ద్వేషాలు, ప్రతి కార్యముకు నేనే మూలము. నా నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. వారి వారి ఆలోచనలకు అనుకూలంగా వారి వారి కార్యములు జరుగుతూ ఉంటాయి. వారి తలంపులే వారికి మార్గాలవుతాయి. జీవులను సృష్టించగలను, కానీ జీవులలోని తలంపులను సృష్టించలేను. చెడు తలంపులకు చెడు జరుగుతుంది, మంచి తలంపులకు మంచే జరుగుతుంది. ఇదే నేను ఏర్పరిచిన సృష్టి రహస్యం. సకల కర్మలు అన్ని విధాలుగా ప్రకృతి గుణముల ద్వారానే జరుగుతున్నవి. అహంకారులు మాత్రమే కర్మలన్నింటికీ నేనే కర్తనని భావించురు. ఫలాపేక్ష లేని కర్మలను ఆచరించువారు కర్మలన్నింటినీ పరమాత్మకు అర్పించి కర్మల చేత బంధింపబడరు. తమ మనస్సును పరమాత్మపై నిలిపి సకల అంశముల యందు సమదృష్టిని కలిగి ఉండే యోగియే పరమశ్రేష్ఠుడు.